డిగ్రీ లేదా బీటెక్ స్టూడెంట్స్ కి ఒక గుడ్ న్యూస్. మన కడపలో ఉన్న లోకేష్ ఇన్ఫోటెక్ వాళ్ళు కంప్యూటర్ కోర్సెస్ కి ఏప్రిల్, మే, జూన్ వరకు సమ్మర్ స్పెషల్ కాంబో ఆఫర్స్ ని పెట్టారు. టాలీ, ఎస్ఏపి, అడ్వాన్స్ ఎక్సెల్, ఎంఎస్ ఆఫీస్, ఫోటోషాప్, సి లాంగ్వేజ్, పైథాన్, డిజిటల్ మార్కెటింగ్ ఇలా అన్ని కోర్సెస్ వీళ్ళు మన కడపలో వన్ అండ్ ఓన్లీ టాలీ అఫీషియల్ అసోసియేట్ పార్ట్నర్ అండి. కోర్సెస్ అండ్ ట్రైనింగ్ ఏ కాకుండా టాలీ, టీఈపీఎల్ సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేసి డిగ్రీ స్టూడెంట్స్ కి ఇంటర్న్షిప్స్ తో పాటు జాబ్ వచ్చేలా ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా చేస్తారు. ఇక్కడ ఇప్పటికే ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ లో మన కడపలో ఉన్న కొన్ని డిగ్రీ కాలేజెస్ లో 18,000+ స్టూడెంట్స్ ట్రైన్ అయ్యి జాబ్స్ కూడా చేస్తున్నారు. 35K+ సబ్స్క్రైబర్స్ తో టాలీ లోకేష్ ఛానల్ ఏపీ అండ్ టీఎస్ #1 టాలీ యూట్యూబ్ ఛానల్ గా రన్ అవుతుంది. అండ్ ఆల్సో వీళ్ళ మెటీరియల్ మీకు అమెజాన్ అండ్ మీషోలో కూడా దొరుకుతాయి. వీళ్ళు టాలీ సేల్స్ తో పాటు సర్వీస్ అండ్ కస్టమైజేషన్ కూడా చేస్తారు. లొకేషన్ వచ్చేసి నియర్ అప్సరా సర్కిల్ అబోవ్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఓబుల్ రెడ్డి కాంప్లెక్స్, కడప. Yeah, guys. Good evening, all of you. Hello. Good evening, sir. Yeah, good evening. Last classes లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? Anyone please confirm. క్లియరా? ప్లీజ్ కన్ఫర్మ్. ట్రేడింగ్ కంపెనీలో ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? క్లియరా? యా, డన్ గైస్. సో నెక్స్ట్ వన్ చూడండి మా, పార్ట్నర్షిప్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పార్ట్నర్షిప్? పార్ట్నర్షిప్ అంటే ఏంటండి? పార్ట్నర్షిప్ అంటే ఏంటి చెప్పండి గైస్. పార్ట్నర్షిప్ అంటే ఏంటి? ఎందుకు పార్ట్నర్షిప్ ని యూజ్ చేస్తాం? ఏ పర్పస్ కోసం యూజ్ చేస్తాం? అసలు ఏంటి కాన్సెప్ట్ పార్ట్నర్షిప్ అంటే? ఎనీవన్? Person start చేసేస్తాం. ఏంటండి? More than 2%. More than మోర్ దాన్ 1%. 2%. యా, 1%. ఇద్దరు కలిసి ఒక బిజినెస్ స్టార్ట్ చేసి రన్ చేసామంటే సో దాన్ని పార్ట్నర్షిప్ అంటాం. ఇప్పుడు 31st మార్చిలో మిగిలిన క్లోజింగ్ బ్యాలెన్స్ అంతా నెక్స్ట్ ఇయర్కి ఓపెనింగ్ బ్యాలెన్స్ వస్తుంది. ఆ ఓపెనింగ్ బ్యాలెన్స్ మనం ఎంటర్ చేసుకొని ఆ అమౌంట్ బ్యాలెన్స్ షీట్ లో మ్యాచ్ అయిందో లేదో చూసి మళ్ళీ ఫైనాన్స్ ఇయర్ అంతా బిజినెస్ చేసుకుంటూ వెళ్తాం. సో దీన్నే మనము పార్ట్నర్షిప్ టేబుల్ అంటాం. ఆల్రెడీ మీరు ఫస్ట్ మెటీరియల్ లో ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎలా ఎంటర్ చేయాలని తెలుసుకున్నారు. ఇక్కడ కూడా పార్ట్నర్షిప్ లో ఓపెనింగ్ బ్యాలెన్స్ మ్యాచ్ చేసి బ్యాలెన్స్ షీట్ ని మళ్ళీ ఫైనాన్స్ ఇయర్ అంతా బిజినెస్ చేసుకుంటూ వెళ్దాం. ఇక్కడ కూడా మీకు ఫ్రీ ఐటమ్స్ ఉంటాయి, డిస్కౌంట్స్ ఉంటాయి, డెబిట్ నోట్స్ ఉంటాయి, క్రెడిట్ నోట్స్ ఉంటాయి, ఇయర్ ఎండింగ్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి. ఇయర్ ఎండింగ్ యాక్టివిటీస్, ఫ్రీ ఐటమ్స్, డిస్కౌంట్స్ ఇవన్నీ కామన్. డెబిట్ నోట్, క్రెడిట్ నోట్ ప్రతి దాంట్లో కూడా ఉంటాయి అన్నమాట. సో బ్యాలెన్స్ షీట్ అమౌంట్ ఏ విధంగా మ్యాచ్ చేయాలి 1 మంత్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రిమైనింగ్ మంత్స్ మీరు చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, డన్. టాలీ ఓపెన్ చేయండి. ఓకే, సో పార్ట్నర్షిప్ కంపెనీ పేజ్ నెంబర్ 51 ఓపెన్ చేయండి. ఇక్కడ బ్యాలెన్స్ షీట్ కనబడుతుంది కదా, ఈ బ్యాలెన్స్ షీట్ అమౌంట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మ్యాచ్ చేయాలి. ఫస్ట్ పార్ట్నర్షిప్ ఆంధ్రప్రదేశ్, కంట్రోల్ A, సేవ్. ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి, బిల్ వైజ్ నో పెట్టండి, ఇన్వెంటరీ ఆప్షన్స్ వేసి పెట్టండి, జిఎస్టీ వేసి పెట్టండి. 37 ఇస్తాను, మీరు పూర్తిగా టైప్ చేసుకోండి. కంట్రోల్ A. క్రియేట్ లెక్ వెళ్తున్నాను, లెడ్జెస్ లెక్ వెళ్తున్నాను. ఓకే, ఫస్ట్ ఏముంది ఇక్కడ డేటా? జయరామ్ గుప్తా 3 lakhs, మాన్సూర్ గుప్తా 3 lakhs. క్యాపిటల్ అకౌంట్. ఇక్కడ లాస్ట్ లో ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇచ్చుకోవాలండి. సో అది డెబిటా క్రెడిట్ అనేది డిఫాల్ట్ గా సిస్టమే తీసుకుంటది. నెక్స్ట్ సర్వెల్ టెక్నాలజీస్ 45,000.
సన్రీ క్రియేటర్స్ రియల్ టైమ్ లో వాళ్ళ అడ్రస్, వాళ్ళ జిఎస్ నెంబర్ అన్ని ఇచ్చుకోవాలి. ఓకే, జస్ట్ 37 ఇచ్చా. ఓపెనింగ్ బ్యాలెన్స్ అంతా 45,000 టు సి. ఓకే, లైక్ నెక్స్ట్ ఒమేగా ఇన్ఫోటెక్. $1 lakh. నెక్స్ట్ పిజియన్ వన్ టెక్ సర్వీసెస్. సన్రీ క్రియేటర్స్. $20,500. నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ చార్జెస్ పేయబుల్. ప్రొవిజన్స్ 2,500. నెక్స్ట్ సాలరీ పేయబుల్. లాస్ట్ ఇయర్ లో మిగిలిన క్లోజింగ్ బ్యాలెన్స్ ఈ ఇయర్ లో ఓపెనింగ్ బ్యాలెన్స్ గా ఎంటర్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ టెలిఫోన్ చార్జెస్ పేయబుల్. ఇవన్నీ ఎలా ఎంటర్ చేయాలో మీకు తెలుసుమా, అందుకే స్పీడ్ గా వెళ్తున్నాను. ఇవన్నీ ఫస్ట్ మెటీరియల్ కూడా మీరు చేసుకుంటూ వచ్చారు. రేపు రియల్ టైమ్ లో కూడా మీరు వర్క్ చేసే ప్లేస్ లో ఎంత స్పీడ్ గా చేయాలి. మీ ఓనర్ అవ్వ కావాలి. మోటార్ వెహికల్. ఫిక్స్డ్ అసెట్స్ 1 lakh. నెక్స్ట్ ఫర్నిచర్ ఫిక్స్డ్ అసెట్ 25,000. నెక్స్ట్ ఆఫీస్ ఎక్విప్మెంట్ 23,000. నెక్స్ట్ ఆఫీస్ బిల్డింగ్ 2,50,000. నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ డిపాజిట్స్ 10,000. నెక్స్ట్ ఫోన్ డిపాజిట్స్ 3,000. నెక్స్ట్ టెక్ సేవి టెక్నాలజీస్ సన్రీ డెప్టార్స్ జస్ట్ 37 ఇస్తున్నాను. రియల్ టైమ్ లో ఒరిజినల్ గా ఉంటుంది. 40,000. నెక్స్ట్ గణేష్ టెక్నాలజీస్ 25,000. నెక్స్ట్ యూటీఐ బ్యాంక్ అకౌంట్స్ క్యాష్ ఇన్ హ్యాండ్ డిఫాల్ట్ ఉంటుంది. ఓకే, యూనిట్స్, ఎన్ఓఎస్ నెంబర్స్, స్టాక్ ఐటమ్, ప్రాసెసర్స్, హెచ్ఎస్ఆర్ నెంబర్ మీరు ఉండేది ఇచ్చుకోండి. 18%. 10 రేట్ వచ్చేసి అక్కడ డైరెక్ట్ గా రేట్ ఇవ్వలేదు, వాల్యూ ఇచ్చాడు. సో అమౌంట్ ఇచ్చాడు కాబట్టి ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ ఇచ్చామంటే మనకు పడిన అసలు రేట్ ఎంత అనేది ఇక్కడ శోధిస్తుంది. నెక్స్ట్ హార్డ్ డిస్క్ నెక్స్ట్ ప్రింటర్స్
మానిటర్స్. నెక్స్ట్ యూపీఎస్. ఓకే, ఎస్కేప్ ఇవ్వండి. ఆల్టర్, లెడ్జర్, క్యాష్. క్యాష్ ఇన్ హ్యాండ్ ఎంత ఉంది ఇక్కడ? 15,000 ఉంది. ఇప్పుడు వెళ్ళి బ్యాలెన్స్ ఇచ్చింది. సో ఇక్కడ మనకి ఏదైతే బ్యాలెన్స్ షీట్ కనబడుతుందో ఇదే బ్యాలెన్స్ షీట్ అమౌంట్ మనకు వచ్చిందా లేదా చూసుకోవాలి. 7,96,000 కింద చూడండి, 7,96,000. 31st మార్చిలో మిగిలిన క్లోజింగ్ బ్యాలెన్స్ అంతా నెక్స్ట్ వీక్ ఓపెనింగ్ బ్యాలెన్స్ వచ్చింది. ఈ అమౌంట్ తో మళ్ళీ ఫైనాన్షియల్ ఇయర్ అంతా బిజినెస్ చేసుకుంటూ వెళ్ళాం. ఓకే, చూడండి. జూలై మంత్ డేట్ మార్చుకోండి, 1/7 శాలరీ పేయబుల్. సో 10,000. ఇక్కడ పేయబుల్స్ వాల్యూ 0 అయిపోతుంది. యూటీఐ బ్యాంక్ సేవ్, కంట్రోల్ ఏ. కొత్తగా వచ్చింది ఆన్ ద స్పాట్ క్రియేట్ చేయాలి. సెమినార్ ఎక్స్పెన్సెస్. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. క్యారేజ్ అవుట్వర్డ్స్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. క్యారేజ్ ఇన్వర్స్. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. క్యాష్. నెక్స్ట్ టెలిఫోన్ ఛార్జెస్ పేయబుల్ అన్నా ఎక్స్పెన్స్ పేయబుల్ అన్నా ఒకటే, 3,000. ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ పేయబుల్. కంట్రోల్ ఏ. నెక్స్ట్ సేల్స్. గణేష్ టెక్నాలజీస్. ప్రాసెసర్స్ 7,000. యూపీఎస్ 2,500. నెక్స్ట్ ప్రింటర్స్ 6,500. డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, జిఎస్టి, సిజిఎస్టి. సో 102,660. 102,660. రిసీవ్డ్ చెక్ ఫ్రమ్ గణేష్. రిసిప్ట్ 25,000. మళ్ళీ క్రియేట్ చేయండి. ట్యాక్స్ సేవింగ్ 40,000. యూటీఐ బ్యాంక్. పర్చేజ్ బోనాఫైడ్. సన్రీ క్రెడిటర్స్ 37. మీరు పూర్తిగా తెచ్చుకోండి. కంట్రోల్ ఏ. పర్చేజ్ అకౌంట్స్. హౌసర్స్ 50, 5,100. హార్డ్ డిస్క్ 25, 2,800. ప్రింటర్స్ 20, 5,100. జిఎస్టి, జిఎస్టి 503,860. పేమెంట్. సో ఓనర్స్ ఎప్పుడు శాలరీస్ తీసుకోరమో వాళ్ళకి రెమ్యునరేషన్ అంటారు. ఓకేనా?
ఎస్కేప్. డే బుక్ లో వెళ్తే మనం చేసిన ట్రాన్సాక్షన్స్ అని ఇక్కడ కనబడతాయి. ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్ టైప్ ఫండ్, నెట్ ప్రాఫిట్. మెటీరియల్ బ్యాక్ సైడ్ రండి. $10,966. 10,966. Stock summary. F12 configure. So goods inverses, so goods outverses. Inverse under purchases, outwards under sales, remaining closing balance. Dashboard level the reports and okay chota కనపడతాయి. Display more reports, trial balance. Inventory books, cash and bank balance, purchase register, sales register, receipt, payment, statistics, payment transactions, purchase, receipt, proofs, ledgers, stock items, voucher types, units. Statements of inventory. ఇలాగా మీరు మంత్లీ చేసుకుంటూ వెళ్తారు. సో జూలై మంత్ చేశాను, ఆగస్టు చూడండి ఏమైనా డౌట్స్ లేమో. ఇవే మంత్లీ రిపీట్ అవుతూ వస్తాయి, కొత్తగా అంటూ ఏం రావు. ఆగస్ట్ మంత్ లో చూడండి ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో. ఆగస్ట్ మంత్. సెప్టెంబర్ లో చూడండి. సెప్టెంబర్. అక్టోబర్. పర్మిత్ కౌర్ నుంచి లోన్ తీసుకున్నాం. రిసిప్ట్, ఆల్ రిసీవ్. లోన్స్ అండ్ లైబిలిటీ 5 lakhs. నెక్స్ట్ డిస్కౌంట్ వచ్చింది. డిస్కౌంట్ వచ్చిందంటే ఏం చేయాలి? F11 లో ఓకే, యూజ్ డిస్కౌంట్ కాలం ఇన్వాయిసెస్, ఈ ఆప్షన్ వేసి పెట్టాలి. హైటెక్ పెరిఫెరల్స్, sundry debtors, crossers, monitors, UPS, ఇలా ఇచ్చుకోవాలి. డిస్కౌంట్ వచ్చినప్పుడు ఇలా ఎంటర్ చేసుకోవాలి. నెక్స్ట్ నవంబర్. మీకు మెటీరియల్ లో బ్యాక్ సైడ్ లో ప్రాఫిట్ అండ్ లాస్ వెళ్ళి చెక్ చేశారంటే మీరు ఎక్కడ తప్పు పోయింది అనేది చెక్ చేసుకోవచ్చు. డిసెంబర్, జనవరి. ఫ్రీ ఐటమ్స్ వచ్చాయి. ఫ్రీ ఐటమ్స్ వచ్చాయంటే F11 లో యూజ్ సపరేట్ యాక్చువల్ అండ్ బిల్డ్ క్వాంటిటీ కాలమ్స్ ఇన్వాయిసెస్, ఈ ఆప్షన్ వేసి పెట్టాలి. ఫార్మాట్ మారిపోతుంది, మీకు ఎలా వేయాలో తెలుసు ఆల్రెడీ. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ హైటెక్ చూడండి. ప్రింటర్స్ 24, 26,000. నెక్స్ట్ మానిటర్స్ 24, 27,000. UPS
24, 20, 2300 ఇలా తీసుకో. ఇలా ఫ్రీ ఐటమ్స్ వచ్చినప్పుడు ఇలా చేయాలి. ఆల్రెడీ నో అని పెట్టుకోవచ్చు డైరెక్ట్ నెట్టింగ్ పెట్టుకోవచ్చు. అది ప్రీ డిఫైన్డ్ గా ఉంటుంది. ప్రాబ్లం ఏమైనా డైరెక్ట్ గా ఈవెంట్ బిల్ తీయడానికి అది ఆఫ్ చేసుకోవచ్చు. అది డైరెక్ట్ గా ఈవే బిల్ తీయాలని అడుగుతుంది. ఓకే, బ్యాక్ వచ్చేస్తే సరిపోతుంది. నో వచ్చినా బయటకు వచ్చేస్తారు. మార్చ్ ఇక్కడ కూడా మనకి ప్రొవిజన్ ఎంట్రీస్ ఉంటాయి. F7 ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 6,000, depreciation 48,250, furniture motor vehicle, office equipment, ఆఫీస్ బిల్డింగ్. వచ్చిన ప్రాఫిట్ ని బై 2 చేసుకోవాలి. కంట్రోల్ N. ఇక్కడ మీకు అక్కడ వేరే వాల్యూ వస్తుంది, నాకు ఇక్కడ వేరే వాల్యూ వచ్చింది. 29,708 వచ్చిందా, 29,708.33 బై 2 ఇచ్చామంటే ఇక్కడ మీకు సపరేట్ చేసుకోవాలి. 29,708.33 అక్కడ 0 అయిపోతుంది ప్రాఫిట్ అండ్ లాస్. అది మీరు క్యాపిటల్ కలపాలి. 14,854.169. ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ 0 అయిపోతుంది, ఎందుకంటే అన్ని మంత్లు చేయలేదు కాబట్టి నాకు రాలేదు. మీరు అన్ని మంత్లు చేస్తారు కాబట్టి మీకు వస్తుంది. అది 0 అయిపోయి మీరు క్యాపిటల్ కలిపేస్తారు. ఇప్పుడు క్యాపిటల్ వాల్యూస్ పెరుగుతాయి. ఇక్కడ కూడా బ్యాలెన్స్ షీట్ నీకు ఎంత వచ్చింది, 19 lakhs వచ్చింది. ఇప్పుడు దీన్ని కూడా మన కంపెనీ స్ప్లిట్టింగ్ చేయొచ్చు. వన్ 426 ఆల్టర్ చేసుకోవాలి. మధ్యలో కంపెనీ డిలీట్ చేయాలి. ఆల్ టు డి. ఇవన్నీ మీకు ఆల్రెడీ ముందు ప్రీవియస్ ఎలా చెప్పానో అలాగే ఉంటాయి. 25, 26 ఇక్కడ 26, 27 ఆ వాల్యూస్ అన్ని 0 చేయాలంటే చేయొచ్చు. చూడండి, లాస్ట్ ఇయర్ లో వచ్చిన బ్యాలెన్స్ అంతా ఇక్కడ 19 lakhs, ఇక్కడ కూడా న్యూ కంపెనీలో కూడా 19 lakhs వచ్చేసింది. సార్ నాకు 0 కావాలి వాల్యూస్ అని వద్దు, నాకు ఫ్రెష్ గా ఎంటర్ చేసుకోవాలంటే మల్టీ మాస్టర్స్, మల్టీ ఆల్టర్, 0 ఓపెనింగ్ బ్యాలెన్స్, కంట్రోల్ A. ఐటెం లో చేయొచ్చు, లెడ్జెస్ లో కూడా చేయొచ్చు. మరి కొత్తగా లెడ్జెస్ మాత్రం ఉంటాయి, ఎంట్రీస్ ఏమి ఉండవు, 0. మళ్ళీ కొత్తగా ఎంట్రీస్ అన్ని పాస్ చేయొచ్చు. సో ఈ విధంగా పార్ట్నర్షిప్ టేబుల్ చేయొచ్చు. సర్వీస్ అయినా, ట్రేడింగ్ అయినా, పార్ట్నర్షిప్ అయినా, ఇయర్ ఎండ్ యాక్టివిటీస్, కంపెనీస్ మీటింగ్స్ అన్ని కూడా సేమ్ ఉంటాయి. టుమారో ఏదో ఫైనల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉంటుంది, అడిగి లాంగ్ ప్రాబ్లమ్స్ కంప్లీట్ అవుతాయి. రియల్ టైంలో ఇదే విధంగా చేస్తారమ్మా, ఎలాంటి మార్పులు అయితే ఏముండవు. ఓకేనా? ఎనీ డౌట్స్ గైస్? ప్లీజ్ కన్ఫర్మ్. ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? క్లియరా? డన్ గైస్. బాయ్. Yeah, good evening all of you.
హలో, నా వాయిస్ వినపడుతుందా? హలో, సార్ యా, డన్ గైస్. లాస్ట్ క్లాసెస్ లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్ వన్స్. క్లియర్? ఇయర్ అండ్ యాక్టివిటీస్, కంపెనీ స్ప్లిట్టింగ్ ఎలా చేయాలని తెలుసుకున్నారా లాస్ట్ క్లాసెస్ లో? ప్లీజ్ కన్ఫర్మ్. యా, డన్ గైస్. ఓకే, సో లాస్ట్ క్లాసెస్ లో సర్వీస్ కంపెనీ 12 మంత్స్ ట్రాన్సాక్షన్స్ ఎలా పోస్ట్ చేయాలి, ఇయర్ అండ్ యాక్టివిటీస్ లో కంపెనీ స్ప్లిట్టింగ్ ఎలా చేయాలి, యాజ్ యూజువల్ వాటి మీద మనం కంపెనీ స్ప్లిట్టింగ్ ఎలా చేయాలనేది తెలుసుకున్నాం. టుడే క్లాస్ లో ట్రేడింగ్ కంపెనీ అంటే ఏంటి, ట్రేడింగ్ కంపెనీని మనం ఎందుకు యూజ్ చేస్తాం, ఏ పర్పస్ కోసం యూజ్ చేస్తాం, ఎలా యూజ్ చేస్తాం అనేది టుడే క్లాస్ లో మనం డిస్కషన్ చేద్దాం. అసలు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ట్రేడింగ్ కంపెనీ అండి? ట్రేడింగ్ కంపెనీ అంటే ఏంటి అసలు ఎవరైనా చెప్పగలరా? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ట్రేడింగ్ కంపెనీ? చెప్పండి. అసలు ట్రేడింగ్ కంపెనీ అంటే ఏంటి, ట్రేడింగ్ కంపెనీని ఎందుకు యూజ్ చేస్తారు? ఎనీవన్? ట్రేడింగ్ కంపెనీ అంటే ఏంటి, ట్రేడింగ్ ని ఎందుకు యూజ్ చేస్తారు? క్లియర్? ఎనీ ఐడియా? ఓకే, సో ట్రేడింగ్ అంటే బయింగ్ అండ్ సెల్లింగ్ అంటారు. అంటే ఒక ఐటమ్ ని పర్చేజ్ చేసి సేల్ చేయడం. మనం పర్చేజ్ చేసేటప్పుడు ఇన్వర్స్, సేల్ చేసేటప్పుడు అవుట్వర్డ్స్, మన దగ్గర క్లోజింగ్ బ్యాలెన్స్ ఎలా ఉంది, ఇలా 12 మంత్స్ ట్రాన్సాక్షన్స్ ని ఏ విధంగా మనం లైక్ టాలీ ప్రైమ్ 6.0లో పోస్ట్ చేయాలనేది టుడే క్లాస్ లో మనం క్లియర్ గా డిస్కషన్ చేద్దాం. ఓకే, ఎందుకంటే 1 or 2 మంత్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, రిమైనింగ్ మంత్లని మీరు చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, ఇక్కడ మీరు గమనించినట్లయితే బయింగ్ అండ్ సెల్లింగ్ అంటాం. ఇన్వెంటరీ అంటే బయింగ్ అండ్ సెల్లింగ్. ఫస్ట్ మీటర్లో మీకు తెలియదు కాబట్టి సిజిఎస్టీ హెచ్జిఎస్టీ అని నేను మాన్యువల్ గా ఇచ్చాను. సెకండ్ మీటర్లో నుంచి కూడా జస్ట్ జిఎస్టీ నెంబర్ ఉందంటే ఆటోమేటిక్ గా ట్యాక్స్ ఇవ్వాలని మీరే ఆటోమేటిక్ గా అర్థం చేసుకోవాలి. ఓకే, సో డన్. ఇది ఎలా అనేది ఇప్పుడు మీరు చూడండి. ఇప్పుడు దీంట్లో మనకి ఫ్రీ ఐటమ్స్ ఉంటాయి, శాలరీ అడ్వాన్సెస్ ఉంటాయి, ఇన్వాయిసెస్ రైజ్ చేయడాలు ఉంటాయి. అదే విధంగా మీరు చెప్పుకున్నట్టు లైక్ డెబిట్ నోట్, క్రెడిట్ నోట్ ఉంటుంది, అంటే పర్చేజ్ రిటర్న్, సేల్స్ రిటర్న్ ఉంటాయి, ఇయర్ అండ్ యాక్టివిటీస్ ఉంటాయి. ఇవన్నీ కూడా యాజ్ యూజువల్ గా మనకి ట్రేడింగ్ కంపెనీలో, బయింగ్ అండ్ సెల్లింగ్ కంపెనీలో మనం చూడొచ్చు. ఓకే, సో చూడండి పేజీ నెంబర్, మెటీరియల్ పేజీ నెంబర్ 30 ఓపెన్ చేయండి. ట్రేడింగ్ కంపెనీ. April 26. ఆంధ్రప్రదేశ్. కంట్రోల్ ఏ, ఏ ఫర్ యాపిల్. ఇంకా మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టాలి, బిల్ వైజ్ పెట్టండి. ఇంకా ఇన్వెంటరీలోకి ఎంటర్ అయినాం కాబట్టి మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ, ఈ 2 ఆప్షన్స్ వేసి ఉండాలి. ఇంకా జిఎస్టీ కూడా వేసి పెట్టాలి. మన కంపెనీ జిఎస్టీ నెంబర్ ఏదైతే ఉంది ఇక్కడ 37 ABCDE 1478 A1Z9. కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ. ఆన్ ద స్పాట్ క్రియేషన్ చేయడం, ఆన్ ద స్పాట్ సేల్ చేయడం. రిసిప్ట్ డేట్ మార్చండి. ఏ మంత్ ఇక్కడ ఉంది, జూలై నుంచి ఉందండి, ఏప్రిల్ నుంచి జూలై అంటే 1/7. ఇయర్ అవసరం లేదు, ఇయర్ తీసుకోండి. ఆల్ టు సి, క్యాపిటల్, క్యాపిటల్ అకౌంట్, కంట్రోల్ ఏ, సేవ్. సో 15 lakhs. ఆల్ టు సి. ఇంతే స్పీడ్ గా వర్క్ చేయాలి రియల్ టైమ్ లో. బ్యాంక్ అకౌంట్స్, కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ. నెక్స్ట్, విత్డ్రా 50,000 క్యాష్ ఫ్రమ్ ఐసిఐసి బ్యాంక్, కాంట్రాక్ట్.
కంట్రోల్ ఏ. నెక్స్ట్ ఫర్నిచర్ అండ్ పిక్చర్స్ పేమెంట్ ఆల్ట్ సి. ఫిక్స్డ్ అసెట్స్ 1,50,000. ఐసిఐసిఐ బ్యాంక్ కంట్రోల్ ఏ. 1 minute. హలో, చెప్పండి బ్రదర్. ఆ విధంగా పోస్ట్ చేయాలి. లైక్ ఎంతవరకు వచ్చేసింది. ఇప్పుడు నెక్స్ట్ ఎస్డి ఆఫీస్, ఇది కూడా పేమెంట్ తీసుకోవాలి. డిపాజిట్ అసెట్స్ కంట్రోల్ ఏ 25,000. ఐసిఐసిఐ బ్యాంక్ కంట్రోల్ ఏ. నెక్స్ట్ అసెట్స్, బిజినెస్ కోసం పర్చేజ్ చేసిన అసెట్స్. యా, ఆల్ట్ సి. సెల్ ఫోన్ ఫిక్స్డ్ అసెట్స్ 5,500. మళ్ళీ డెబిట్ చేయండి. ఆల్ట్ సి. కంప్యూటర్ ఫిక్స్డ్ అసెట్స్ కంట్రోల్ ఏ 25,000. ఆల్ట్ సి. ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్ ఫిక్స్డ్ అసెట్స్ 5,000. ఆల్ట్ సి. మోటార్ వెహికల్ 50,000. ఐసిఐసిఐ బ్యాంక్ ఆల్ట్ సి. నెక్స్ట్ ఏ టు జెడ్ ట్రేడర్స్ నుంచి హై కెపాసిటీ స్టెబిలైజర్ ఐటమ్ ని పర్చేజ్ ఆల్ట్ సి. ఏ టు జెడ్ ట్రేడర్స్ కంట్రీ క్రియేటర్స్. ఇక్కడ 37 నెంబర్ ఉంది అంటే ఇది ఆంధ్రప్రదేశ్ అని అర్థం. ఓకేనా, మీరు పూర్తిగా జిఎస్టీ నెంబర్ ఇచ్చుకోండి. నేను జస్ట్ 37 ఇచ్చాను. కంట్రోల్ ఏ కంట్రోల్ ఏ కంట్రోల్ ఏ. పర్చేజ్ ఆర్టికల్స్. హై కెపాసిటీ స్టెబిలైజర్స్ ఆల్ట్ సి. స్టెబిలైజర్స్ అని గ్రూప్ చేసుకో. ఆల్ట్ సి. ఎన్ఓఎస్ నెంబర్స్ ఎస్ఎస్ఆర్ నెంబర్ 856974. Percentage 28. F12 లో ఇక్కడ యూనిట్స్ అనే ఆప్షన్ వేసి పెట్టారు. కేటగిరీలో పెట్టండి. క్వాంటిటీ ఎన్ని ఉన్నాయి? 100. రేట్ ఎంత? 600. ఆల్ట్ సి. డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ జిఎస్టి సిజిఎస్టి. ఆల్ట్ సి. హెచ్జిఎస్టి జిఎస్టి హెచ్జిఎస్టి. అమౌంట్ మ్యాచ్ అయిందా? 76,800. 76,800. మళ్ళీ ఏ టు జెడ్ ట్రేడర్స్ నుంచి మరికొన్ని ఐటమ్స్ ని పర్చేజ్ చేస్తాం. మళ్ళీ పర్చేజ్ తీసుకోండి. కంట్రోల్ ఏ పర్చేజ్ ఆల్ట్ సి. లో కెపాసిటీ స్టెబిలైజర్స్
హెచ్ఎస్ఆర్ నెంబర్ మీరు అక్కడ ఉండే తీసుకోండి. పర్సెంటేజ్ ఎంత? జిఎస్టీ 28%. 100, 400. ఓపెన్ వెల్కమ్స్. ఆర్డర్ సి పంప్స్ అని గ్రూప్ చేసుకోవాలి. హెచ్ఎస్ఆర్ నెంబర్ మీరు ఇచ్చుకోండి. 5%. 50, 1500. Submersible pumps. %5. 100, 2000. 3,39,950. 3,39,950. సేవ్. ఎంటర్ చేసుకుందాం. క్యాష్ టు పెట్టి గ్యాస్ కాంట్రా 10,000. క్యాష్ ఇన్ హ్యాండ్. నెక్స్ట్ డ్రాయింగ్స్ పేమెంట్. $5,000. నెక్స్ట్ క్యారేజ్ ఇన్వర్స్. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. తర్వాత ల్యాండ్, ఫిక్స్డ్ అసెట్స్. ఇలా ఈ విధంగా మనం ఎంటర్ చేసుకోవాలి. మనం చేసిన ట్రాన్సాక్షన్స్ అని చూడాలంటే డే బుక్ లో ఉంటాయి. ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్ డే. నెట్ లాస్ మనకి 500 వచ్చింది. మెటీరియల్ బ్యాక్ సైడ్కి వెళ్ళండి. పేజ్ నెంబర్ 42. నెట్ లాస్ 500. Escape. Stock summary. Alt F1 expand. F12 configure. So goods inverses. Goods outverses. Inverse and purchases, outverse and sales, remaining closing balance. Dashboard. Reports అని ఒకే చోట కనబడతాయి. Display more reports. Trial balance, debit balance, credit balance ఈక్వల్ అవుతుంది. Phone books, cash and bank balance, receipt register, payment register, contra register. Inventory books, stock ఇలా కూడా చెక్ చేయొచ్చు. స్టాక్ ఆఫ్ ఇన్వెంటరీ ఇలా కూడా చూడవచ్చు. ఓకే, స్టాటిస్టిక్స్. సో కాంట్రాలో ఎన్ని ట్రాన్సాక్షన్స్ పోస్ట్ అయ్యాయి, పర్చేజ్ లో ఏం ట్రాన్సాక్షన్స్ పోస్ట్ అయ్యాయి, రిసిప్ట్ లో. సో తర్వాత మనకి వోచర్ టైప్స్, స్టాక్ ఐటమ్స్, కేటగిరీ, స్టాక్ గ్రూప్స్, లెడ్జెస్ ఇవన్నీ కూడా చూడొచ్చు. ఇలా మంత్లీ మీరు చేసుకుంటూ వెళ్ళాలి ఇన్వెంటరీలో. ఓకే, సో ఇక్కడ గ్రూప్స్ లెడ్జెస్ కూడా బ్యాక్ ఎండ్ లో ఇచ్చి ఉంటాను, ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. గ్రూప్స్ లెడ్జెస్ ఇక్కడ ఇచ్చి ఉంటాను, ఫంక్షన్ కి కూడా ఇక్కడ ఇచ్చి ఉంటాను, మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటాయి కదా. ఇప్పుడు జూలై మంత్ నేను చెప్పాను, ఆగస్ట్ మంత్ లో ఏమైనా డౌట్స్ ఉన్నాయో చూడండి. ఆగస్ట్ మంత్ లో చూడండి, ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో. 18 days అనేది నెరేషన్ రాసుకోవచ్చు. సాలరీస్, రెంట్ ఇవన్నీ మీకు తెలిసినట్లే. ఆగస్ట్ మంత్ లో ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో చూడండి. ఇవన్నీ డెబిట్ చేయాలి, పెట్టి క్యాష్ వెయిట్ చేయాలి. సేల్ చేస్తున్నాం, క్యాష్ కే సేల్ చేస్తున్నాం డైరెక్ట్ గా. వచ్చేసరికి వెళ్తున్నా. F8 18
డైరెక్ట్ క్యాష్ తీసుకోండి. సేల్స్ అకౌంట్స్, హై కెపాసిటీ 50, 850, ఓపెన్ వెల్ పంప్స్ 15, 1700, 175. మంత్లీ ఒకసారి డేట్ మార్చాం. ఇక లాస్ట్ మంత్ లో A to Z ట్రేడర్స్ నుంచి పర్చేజ్ చేశాం. వాళ్ళకి మనం డబ్బులు ఇస్తున్నాం, అందుకు వాళ్ళు క్యాష్ తీసుకొని ఇచ్చారు మనకి. అప్పుడు పేమెంట్ తీసుకోండి. A to Z వాళ్ళకి డబ్బులు పే చేయండి. 3,96,500 క్రెడిట్, డిస్కౌంట్ రిసీవ్డ్. ఇండైరెక్ట్ ఇన్కమ్స్ 2,000. అంటే ఐసిఐసిఐ బ్యాంక్ సేవ్ చేయాలి. ఇలాగ చూడండి, మనము లాస్ట్ మంత్ లో పర్చేజ్ చేసాం, ఇప్పుడు అమౌంట్ పే చేస్తున్నాం, వాళ్ళు మనకు 2,000 డిస్కౌంట్ ఇచ్చాడు. అప్పుడు ఎలా ఎంటర్ చేయాలి అనేది కాన్సెప్ట్ ఇక్కడ. ఓకే, డన్. ఇంకా రిమైనింగ్ మీకు తెలిసినట్టువే. ఇలా ఆగస్ట్ మంత్ మీరు చేయాలి. సెప్టెంబర్ మంత్ చూడండి, సెప్టెంబర్ మంత్ లో ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో. సెప్టెంబర్ మంత్ ఫస్ట్ వీక్ మర్చెస్ నుంచి పర్చేజ్ చేశారు, జావా ట్రేడింగ్ వాళ్ళకి సేల్ చేస్తున్నారు. F8 Alt C జావా ట్రేడింగ్ కంపెనీ. కంట్రీ డెప్టార్స్ 37 మీరు పూర్తిగా తెచ్చుకోండి. కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ. హై కెపాసిటీ స్టెబిలైజర్స్ 25,900. కంప్రెసిబుల్ పంప్స్ 32,500. 107,550. 107,550. అలాగా. నెక్స్ట్ శాలరీ అడ్వాన్స్. ఇప్పుడు 2,000 అడ్వాన్స్ గా తీసుకున్నాడు పేమెంట్. ఆల్ట్ సి కరెంట్ అసెట్స్ కంట్రోల్ ఏ 2,000. క్యాష్ ఓకే. ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్, కరెంట్ అసెట్, ఇవన్నీ ఎక్స్పెన్సెస్ అన్ని డెబిట్ చేసి పెట్టి క్యాష్ క్రెడిట్ చేయాలి. డేటా టెక్ సర్వీసెస్ సోల్డ్. నెక్స్ట్ అక్టోబర్. ఓకే, సో లాస్ట్ మంత్ లో అడ్వాన్స్ తీసుకున్నాడు కదా, అతను ఏం చేశాడంటే అడ్జస్ట్ ద శాలరీ అడ్వాన్స్. ఒక 4 months ఆ 2,000 అమౌంట్ ని 500 కట్ చేసుకోమని చెప్పాడు. అప్పుడు మళ్ళీ ఎలా ఎంటర్ చేస్తాం మనం? ఆల్ట్ సి సాలరీస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 11,500, శాలరీ అడ్వాన్స్ 500, రిమైనింగ్ వేసేసుకుని. అంటే లాస్ట్ మంత్ లో శాలరీ అడ్వాన్స్ తీసుకున్నాడు, ఆ అడ్వాన్స్ 2,000 ఏదైతే ఉందో నెల 500 పట్టుకోమని చెప్పాడు. అంటే 4 months అలా పట్టుకుంటే 0 అయిపోతుంది. తర్వాత 3 ఐటమ్స్ వచ్చాయి కదా, ఇక్కడ టోటల్ గా పర్చేజ్ చేసింది 55 or 24, కానీ బిల్ వేసింది 50కి 20K. 5 or 4 అనేది ఫ్రీ ఐటమ్స్ ఇచ్చాడు. అలా ఫ్రీ ఐటమ్స్ ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి? పర్చేజ్ లోకి వెళ్ళండి, F11కి వెళ్ళి మనం ఏం చేస్తాం? యూజ్ సపరేట్ యాక్చువల్ అండ్ బిల్డ్ క్వాంటిటీ కాలమ్స్ ఇన్ ఇన్వాయిసెస్, ఈ ఆప్షన్ వేసి పెట్టుకోవాలి. ఫస్ట్ ఇక్కడ రాజా ట్రేడర్స్, తండ్రి క్రియేటర్స్ 37, కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ.
హై కెపాసిటీ స్టెబిలైజర్ టోటల్ 55 50 రేట్ 650 లో కెపాసిటీ 24 20 400 ఫ్రీ ఐటమ్స్ వచ్చినప్పుడు ఇలా తీసుకోవాలి మనం ఫ్రీ ఐటమ్స్ వచ్చినప్పుడు F11 కి వెళ్ళి యాక్చువల్ అండ్ బిల్డ్ క్వాంటిటీ అనే ఆప్షన్ వేసి పెట్టాలి ఓకే ఫ్రీ ఐటమ్స్ ఎక్కడ వస్తే అలా తర్వాత ఇక్కడ లాస్ట్ మంత్ లో పసిఫిక్ మర్చెంట్స్ నుంచి మనం పర్చేజ్ చేసాము మనం అమౌంట్ లేట్ గా ఇచ్చాం వాళ్ళు ఇంట్రెస్ట్ వేశారు అప్పుడు ఇంట్రెస్ట్ పెయిడ్ పేమెంట్ తీసుకోండి మీరు ఇక్కడ పసిఫిక్ తీసుకోండి ఇక్కడ నేను A to Z తీసుకుంటున్నాను 6,45,450 మళ్ళీ డెబిట్ చేయండి ఆల్ టు సి ఇంట్రెస్ట్ పెయిడ్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఎందుకంటే మనం లేట్ గా పే చేసుకున్నందుకు వాళ్ళు ఏం చేశారు ఇంట్రెస్ట్ వేశారు ఇలా ఎంటర్ చేయాలి మీరు అక్కడ పసిఫిక్ తీసుకోండి ఇక నేను A to Z తీసుకున్నా అక్కడ మీరు పసిఫిక్ సేవ్ చేయాలి ఓకే ఇక్కడ జావా వాళ్ళకి సేల్ చేస్తున్నాం F8 high capacity stabilizers 22 20 750 low capacity 6 5 450 22080 22080 సరిపోయిందా ఫ్రీ ఐటమ్స్ వచ్చినప్పుడు ఇలా ఎంటర్ చేసుకోవాలి మా డేటా టెక్ కూడా ఫ్రీ ఐటమ్స్ వచ్చాయి నెక్స్ట్ నవంబర్ లో చూడండి ఫ్రీ ఐటమ్స్ వెళ్ళిపోయినాయి డిస్కౌంట్ ఇచ్చాడు అప్పుడు ఏం చేయాలి మళ్ళీ మనం F11కి వెళ్ళి ఫ్రీ ఐటమ్స్ అనే ఆప్షన్ నో పెట్టి దానిపైన యూజ్ డిస్కౌంట్ కాలం ఇన్వాయిసెస్ ఈ ఆప్షన్ వేసి పెట్టాలి కంట్రోల్ ఏ ఎవరికి సేల్ చేస్తున్నాం సీక్రెట్స్ ట్రేడింగ్ కార్పొరేషన్ తండ్రి డెబ్రాస్ $90,900 డిస్కౌంట్ ఎంత ఇచ్చారు ఇక్కడ 5% GST HGST 98496 డిస్కౌంట్ వచ్చినప్పుడు ఇలా తీసుకోవాలి ఇక్కడ అది కూడా F11 ఆప్షన్ లో ఉంటుంది తర్వాత జావా వాళ్ళకి మనం సేల్ చేసాం వాళ్ళు మనకు డబ్బులు ఇస్తున్నారు ఓకే సో ఇక్కడ లైక్ చూడండి ఓకే వాళ్ళు లేట్ గా ఇచ్చారు వాళ్ళ నుంచి మనం ఇంట్రెస్ట్ కూడా రిసీవ్ చేస్తాం $103,313 ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఇండైరెక్ట్ ఇన్కమ్స్ 1359 లేట్ గా ఇచ్చారు అందుకు ఇంట్రెస్ట్ కూడా రిసీవ్ చేసుకుంది డిసెంబర్ మంత్ చూడండి డిసెంబర్ మంత్ 15 మనం ఏప్రిల్ మంత్ లో A to Z డేట్స్ నుంచి పర్చేజ్ చేసాం కొన్ని వస్తువులు డ్యామేజ్ జరిగినాయి వాళ్ళు ఏం చేశారు రిటర్న్ చేస్తున్నారు మనం చేస్తున్నాం అంటే డెబిట్ టు జస్ట్ క్వాంటిటీ తీసుకుంటే చాలు రేట్ ఆటోమేటిక్ గా పడిపోతుంది ట్యాక్స్ ఇవ్వాలి ఇవ్వకపోతే నష్టం మనకే చూడండి పర్చేజ్ చేస్తున్నామంటే ఇన్వెంటరీలో పర్చేజ్ రిటర్న్ అంటే డెబిట్ నోట్ లో తీసుకోవాలి సేల్స్ రిటర్న్ అంటే క్రెడిట్ నోట్ లో తీసుకోవాలి నెక్స్ట్ జనవరి చూడండి
జావా వాళ్ళకు మనం సేవ్ చేసాం లాస్ట్ మంత్ లో. వాళ్ళు కొన్ని వస్తువులు డ్యామేజ్ అయినా రిటర్న్ పంపిస్తున్నారు. అంటే క్రెడిట్ నోట్ లో తీసుకోవాలి. నెల నెల మంత్ మార్చాలమ్మా. మంత్ మార్చి ఎంట్రీస్ పాస్ చేయాలి. హై కెపాసిటీ స్టెబిలైజర్స్ 15, 1700. సబ్మెర్సిబుల్ పంప్స్ 10, 2300. ట్యాక్స్ ఇవ్వాలి. సేవ్. ఫిబ్రవరి చూడండి. ఫిబ్రవరి మంత్ చెక్ చేస్తూ వెళ్ళాలి. మార్చ్ మంత్. ఇంకా లాస్ట్ లో ఇయర్ ఎండ్ యాక్టివిటీస్ కామన్ ప్రొవిజన్స్ F7 లో ఎంట్రీస్ పాస్ చేయాలి. సాలరీస్ పేయబుల్స్ అనేది ఆల్వేస్ క్రెడిట్ అవుతాయి. అసెట్స్ మీద డిప్రిసియేషన్ చేయాలి. టోటల్ అమౌంట్ ఎంత ఇక్కడ 37,300. 1,800. కంప్యూటర్ 15,000. ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్ 500. ఫర్నిచర్ 15,000. మోటార్ వెహికల్ 5,000. నెక్స్ట్ ఇన్సూరెన్స్ ఎక్స్పెన్స్. ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్. డ్రాయింగ్స్. ఇంతవరకు చేయాలి. మీకు మార్చ్ మంత్ ప్రాఫిట్ అండ్ లాస్ రావాలంటే ఇక్కడ వరకు చేయాలి. అప్పుడు మీకు ప్రాఫిట్ అండ్ లాస్ 19,793 వస్తుంది. ఈ వచ్చిన ప్రాఫిట్ ని క్యాపిటల్ కలపాలి. అప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ 0 అయిపోతుంది. ఇప్పుడు నాకు ఇక్కడ వేరే వాల్యూ వచ్చి ఉంటుంది. ఇక్కడ 46446.95. ఇప్పుడు నాకు ఇక్కడ యాడ్ అవుతుంది. లైక్ మీకు అక్కడ 0 అయిపోతుంది. ఎందుకంటే నేను అన్ని మంత్రులు చేయలేదు కాబట్టి నాకు యాడ్ అవుతుంది. ఓకే, ఇక్కడ కూడా బ్యాలెన్స్ షీట్ వాల్యూ వచ్చింది కదా. నేను అన్ని మంత్రులు చేయలేదు కాబట్టి నాకు ఇట్లా రాంగ్ సైడ్ లో చూపిస్తున్నాయి. మీరు అన్ని మంత్రులు చేస్తే రైట్ సైడ్ లో అన్ని కరెక్ట్గా వస్తాయి. ఇక్కడ 15,1446 రూపాయలు ఉంది. ఈ అమౌంట్ యాజ్ ఇట్ ఈస్ గా కంపెనీ స్ప్లిట్టింగ్ చేసిన తర్వాత ఇదే బ్యాలెన్స్ షీట్ వాల్యూస్ న్యూ కంపెనీ ఫైనాన్స్ దగ్గరికి రావాలి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా నేను సర్వీస్ లో మనం ఎలా చేసామో ఇక్కడ కూడా అదే విధంగా మనం చేస్తాం. ఓకే, చూడండి. డేటా స్ప్లిట్ డేటా 1426 into 2 కంపెనీస్. ఒక కంపెనీ డిలీట్ చేయాలి, మధ్యలో ఉన్న కంపెనీ డిలీట్ చేసేయాలి. ఆల్టర్. ఇంకా రిమైనింగ్ 2 కంపెనీస్ ఆల్టర్ చేసుకోవాలి. కంట్రోల్ రైట్ యారో. ఇక్కడ వచ్చేసి 25, 26. సెకండ్ వన్ వచ్చేసి 26, 27.
ఓకే, లైక్ ఇప్పుడు చూడండి, నో వాచెస్ ఎంటర్డ్. ఈ కంపెనీలో చూడండి, అక్కడ ఉన్న బ్యాలెన్స్ షీట్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవే ఇక్కడికి ఆటోమేటిక్ వచ్చేస్తాయి. మళ్ళీ ఈ అమౌంట్ తో మళ్ళీ ఫైనాన్షియల్ ఇయర్ అంతా బిజినెస్ చేయాలి. సార్ ఈ వాల్యూస్ నాకు ఏం అవసరం లేదు, జీరో చేసి నేను ప్రెస్ గా ఎంటర్ చేసుకోవాలి అనుకుంటే, చార్ట్ ఆఫ్ అకౌంట్స్, లెజర్స్, మల్టీ మాస్టర్స్, మల్టీ ఆర్డర్, ఆల్ ఐటమ్స్, జీరో ఓపెనింగ్ బ్యాలెన్స్, కంట్రోల్ ఏఎస్ సేవ్ ఐటమ్స్ లో కూడా ఉంది. ఓపెనింగ్ బ్యాలెన్స్ కంట్రోల్. ఇప్పుడు చూడండి, అన్ని జీరో, ఓన్లీ లెడ్జెస్ మాత్రం వచ్చి ఉంటాయి. ఇంకా మళ్ళీ న్యూ ఫైనాన్స్ లేదంతా సార్ మేము కొత్తగా ఇంట్రెస్ట్ పాస్ చేసుకుంటాం అని వాళ్ళు చేసుకోవడం జరుగుతుంది. ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా మళ్ళీ కంటిన్యూషన్ చేసుకుంటూ వస్తాం. ఓకే, ఇలా ట్రేడింగ్ కంపెనీ అనేది మనం చేసాం. ఇక్కడ కూడా కంపెనీలో శాలరీ అడ్వాన్సెస్, డిస్కౌంట్స్, ఫ్రీ ఐటమ్స్, ఇయర్ ఎండ్ యాక్టివిటీస్, ఓకే, శాలరీ అడ్జస్ట్మెంట్స్, ఓకే, ఇవన్నీ కూడా ఉంటాయి. లేట్ ఫీజెస్, ఇవన్నీ కూడా 12 months ట్రాన్సాక్షన్స్ మనము ట్రేడింగ్ కంపెనీలో ఎలా మెయింటైన్ చేయాలి అనేది మనం తెలుసుకుందాం. ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్. ఎనీ డౌట్స్? ట్రేడింగ్ మిగతా రిమైనింగ్ మంత్స్ చేస్తే మొత్తం స్ప్లిట్టింగ్ అవుతుంది సార్. ట్రేడింగ్ ఆర్గనైజేషన్ లో మీరు వర్క్ చేస్తే ఎలా ఎంటర్ చేయాలి అనేది ఇక్కడ కాన్సెప్ట్. ఓకే, మంత్లీ ప్రతి మంత్ డేట్ మార్చుకుంటూ ట్రాన్సాక్షన్ పోస్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, ప్రతి మంత్. ఇక్కడ మనం ఎడ్యుకేషన్ మోడ్ కాబట్టి మంత్లీ చేస్తున్నాం. అదే రియల్ టైమ్ లో ప్రతిరోజు డేట్ మార్చి ట్రాన్సాక్షన్ పోస్ట్ చేయాలి. అంటే ప్రతిరోజు ఎంట్రీ, ప్రతి డేట్ ఉంటే మంత్లీ వైజ్గా ఎక్స్పెన్స్, ఇన్కమ్ అన్ని కూడా అన్ని ప్రాపర్గా ఎంట్రీస్ ఉంటే స్ప్లిట్టింగ్ కంపల్సరీ అవుతుంది. ఎండ్ ఆఫ్ ది డే కంపెనీ స్ప్లిట్టింగ్ చేస్తాం 30%. సరే, ఇందులో మంత్ వైజ్ ఉన్నా అవుతుంది సార్. మంత్ వైజ్ చేయరు, ఇయర్లీ చేస్తారు స్ప్లిట్టింగ్. ఓకే, మంత్లీ చేయరు. అంటే ఇప్పుడు మీరు చెప్పారు సార్ కదా సార్, ఇప్పుడు అలా చేసి స్ప్లిట్టింగ్ చేస్తే ఇందులో అవుతుంది సార్. అవుతుంది, ఇప్పుడు చేసింది అదే కదా, ఎడ్యుకేషన్ మోడ్లే కదా. ఎడ్యుకేషన్ లైన్ అవుతుంది, లైసెన్స్ లైన్ అవుతుంది. ఓకే, ఎనీ డౌట్స్ గైస్? ఇంకా రిమైనింగ్ వాళ్ళు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ప్లీజ్ కన్ఫర్మ్. యా, ఓకే గైస్, అవి చేయండి మా. రిమైనింగ్ టుమారో మనం పార్ట్నర్షిప్ ఎలా చేయాలనేది తెలుసుకుందాం. ఓకే, బై గైస్.